ఐగుప్తిరాలు ఒక అన్యురాలికి దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే, దేవుడు ఆమెకు స్వయంగా ప్రత్యక్షమై దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడంటే అది ఎంత గొప్ప ధన్యత. శారాకి దేవుడు ప్రత్యక్షం కాలేదే, కానీ హాగర్కు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకో తెలుసా? అక్కడ తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పలేదు, అక్కడ తగ్గించుకుంది. ఫరో మాటకు ఎదురు చెప్పలేదు, అక్కడ తగ్గించుకుంది. అబ్రహాముతో వెళ్ళాలన్నప్పుడు శారా మాటకు ఎదురు చెప్పలేదు, అక్కడ తగ్గించుకుంది. చివరికి దేవుడు ప్రత్యక్షమై తను చావగొడుతున్నా మరలా నువ్వు యజమానురాల దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు అక్కడ కూడా హాగరు తగ్గించుకోవడానికి సిద్ధమైపోయింది. హల్లెలూయా. మరలా యజమానురాలి చేతి క్రిందకు ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళిపో. అక్కడ ఆమెను ఆశీర్వదించినట్లుగా, ఆమె సంతానాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎవరికి ప్రత్యక్షమవుతాడో చెప్పరా? ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా.